నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నుంచి ప్రారంభించి 11వ వచనం వరకు చదువుకుంటాం. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండిపేట వెలుపటి భాగం వద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా, తెల్లవారి వరకు మనము ఇచ్చటి నుండి నీయల్లా ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుతాము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకి పోతిమి, అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి, కానీ గుడారముల దగ్గర ఎవరినూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియజెప్పగా అని చెప్పి రాయబడింది. ఎవరైనా సరే సువార్తని ఎందుకు ప్రకటిస్తారు? వై డూ ఐ ప్రీచ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? వై డస్ ఎనీబడి ప్రీచ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? వీళ్ళు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారంటే వాళ్ళు తమ జీవితంలో దేవుని యొక్క మంచిని, ఆయన ఇచ్చినటువంటి రక్షణను, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను, ఆయన ఇచ్చినటువంటి సమాధానమును, అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన వరములు వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళు పోయి ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ప్రారంభించాం? వై డూ వీ ప్రీచ్ ద గాస్పల్? వై డూ ఐ ప్రీచ్ ద గాస్పల్? వై యు ఆర్ సపోజ్ టు ప్రీచ్ ద గాస్పల్? వాట్ ఈస్ ద రీజన్ అనేటటువంటి దాని గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ కుష్ఠరోగులు ఏమన్నారంటే, ఇది శుభదినము, దిస్ ఈజ్ అ డే ఆఫ్ గుడ్ న్యూస్, మంచి దినము అని చెప్పి అంటారు. బైబిల్లో యేసు ప్రభువుని గురించినటువంటి వార్తని చెప్పేటప్పుడు కేవలము వార్త అని చెప్పి మనం దాన్ని చెప్పం, దాన్ని శుభవార్త అంటాం, దాన్ని మంచి వార్త అంటాం. ఇట్ ఈస్ జస్ట్ నాట్ కాల్డ్ న్యూస్. న్యూస్ ఈజ్ ఏ న్యూట్రల్ వర్డ్. ఇట్ ఈస్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్. But when we proclaim Jesus Christ, the information regarding Jesus Christ, the information about Jesus Christ, we add a prefix good. మంచి, శుభము అనేటటువంటి వార్తను ప్రకటిస్తాం. వార్త అనేటటువంటి న్యూట్రల్, అది మంచిది కాదు, చెడుది కాదు, డిపెండింగ్ ఆన్ ద నేచర్. కానీ నువ్వు యేసు ప్రభువుని గురించి చెప్పేటప్పుడు ఇన్వేరియబుల్లీ వీ యాడ్ ద ప్రిఫిక్స్ దట్ ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. మంచి వార్త అని చెప్పి చెప్తాం, శుభవార్త అని చెప్పి చెప్తాం. ఎందుకంటే ఈ శుభవార్త, ఈ మంచి వార్త ఒక మంచిని నీ జీవితంలోనికి తీసుకొని వస్తుంది. కేవలము ఈ లోకానికి సంబంధించినటువంటి క్షేమము, మంచితనము, దీవెనలు మాత్రమే కాకుండా పరలోకంలో నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు తీసుకొచ్చేటటువంటి స్వభావం కలిగినటువంటిది, తత్వం కలిగినటువంటిది ఈ శుభవార్త. పరలోకంలో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి శుభవార్తను నమ్మడం వల్ల, భూలోకంలో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి, రెండు పక్కల నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. శుభవార్త కేవలము దేవుడు పరలోకంలో మాత్రమే ఆశీర్వాదాలు ఇచ్చి భూలోకంలో ఇవ్వలేదు అని చెప్పేదానికి మనకు రుజువులు, నిదర్శనలు ఏమీ లేవు. బైబిల్ ఆ విధంగా చూపించడంలా. కొంతమంది సేవకులు తమ అన్ని వదిలిపెట్టుకొని ఈ భూలోకానికి సంబంధించినటువంటి వాళ్ళు త్యాగం చేసి ఉండొచ్చు, కానీ దట్ ఈజ్ ఎక్సెప్షన్, దట్ ఈజ్ నాట్ ఏ నామ్. ఆయన స్వస్థతనిచ్చాడు, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు, ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు విడిపించేటటువంటి దేవుడు, తన గుప్పిలు విప్పి తన ప్రతి జీవి యొక్క కోరికను తీర్చేటటువంటి దేవుడు, కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేటటువంటి దేవుడు, పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేటటువంటి దేవుడు, గుంటలో నుంచి పైకి లేపేటటువంటి దేవుడు. ఈ లోకానికి సంబంధించినటువంటివి. వీటితో పాటు పరలోక సంబంధమైన, అందుకే దాన్ని ఏమంటామంటే మంచి వార్త అంటామండి. దట్ ఈస్ కాల్డ్ గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ అనేటటువంటి పదం ఉంది చూసారా, ఇది ఇంగ్లీష్లోకి ఏ విధంగా వచ్చిందంటే అండి, గ్రీకు భాషలో ఈ గుడ్ న్యూస్ అనేటటువంటి పదానికి వాళ్ళు ఉపయోగించినటువంటిది ఏమిటి అంటే ఎవాంగెలియాన్ అనేటటువంటి పదం ఉపయోగించారు. ఈ పదము ఈయు అనేటటువంటి అక్షరాలతో ప్రారంభమవుతుంది. మీకు ఇంగ్లీష్లో యూలజీ అనేటటువంటి పదం వినుంటారు మీరు.
యూలజీ అంటే అర్థం ఏమిటి అంటే అండి, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి చేసినటువంటి మంచి క్రియల్ని, ఆయన చేసినటువంటి మంచి మంచి కార్యాలని గుర్తుకు చేసుకుంటూ ఆ మనిషిలో ఉండేటటువంటి మంచి స్వభావాన్ని, దాతృత్వాన్ని, ఆయన యొక్క దయని, వాటన్నిటినీ కీర్తిస్తూ చనిపోయిన తర్వాత ఒక వక్త వచ్చి అందరి ముందు ఆ వ్యక్తిని గురించి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఎవరిని కూడా పంచుకుంటారు. దాన్ని ఏమంటామంటే, ఇంగ్లీష్లో ఏమంటామంటే యూలజీ అంటాం. యుయుఎల్ఓజివై. ఆ ముందు యు అని ఉంది, ఈ యు అనే పదం ఉంది చూసారా, దాని అర్థం ఏంటంటే గ్రీక్లో, ఎందుకంటే అది గ్రీక్లో నుంచి డిరైవ్ అయినటువంటి పదము, గ్రీక్లో నుంచి తీసుకునబడినటువంటి పదము ఈ యు. ఆ పదం ఏంటి అంటే అండి మంచి అని. యూలజీ అంటే మంచి భాషణ, సంభాషణ అని, చనిపోయినటువంటి వ్యక్తిని గురించి చేసేటటువంటి ఒక మంచి సంభాషణ, దట్ ఈస్ కాల్డ్ యూలజీ అంటాం. యుఫోరియా అంటాం, అక్కడ కూడా యు అని ప్రారంభమవుతుంది, మంచి అని. ఒక వ్యక్తి సిక్నెస్లో ఉండి సడన్గా ఆరోగ్యం పొందుకుంది, విపరీతమైనటువంటి సంతోషంతో నింపబడ్డాండి, దట్ హీ ఈజ్ హ్యావింగ్ అన్ ఎఫోరియా. అక్కడ యు అంటే మంచి. అదేవిధంగా యోంగ్లియోన్ అనేటటువంటి గ్రీక్ పదంలో యు అనేటువంటిది, అది మంచి అని అర్థం. మంచి వార్త, క్షేమం తెచ్చేటటువంటి వార్త, ఆ మంచి వార్త. అయితే దీనికి ఒక వృత్తాంతం ఉందని చెప్తాను. ఈ యోంగ్లియన్ పదం ఎందుకు మంచి వార్త అంటే దీని యొక్క ప్రభావం ఏమిటి అంటే అండి, క్రీస్తుకు పూర్వము 490లో పర్షియా దేశము డారియస్ I, కింగ్ డారియస్ I, దర్యావేషు, మొదటి దర్యావేషు, ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే గ్రీకు దేశం మీద దండెత్తి వచ్చాడు. దండెత్తి వచ్చినప్పుడు ఏథెన్స్ మీదకి దండయాత్రకు పూనుకున్నాడు. ఆ దండయాత్రకు పూనుకున్నప్పుడు ఏథెన్స్లో ఉండేటటువంటి వాళ్ళు కలిసి కట్టుగా ఆ పర్షియా దేశం యొక్క సైన్యాన్ని ఎదుర్కొన్నారు. పర్షియా పెద్ద సైన్యం, సంఖ్య ఎక్కువ, బలం ఎక్కువ. అయినా కానీ తక్కువ సంఖ్య కలిగినటువంటి ఏథెన్స్ నగరవాసులు, సైనికులు వాళ్ళు ఏం చేశారంటే పర్షియా సైన్యాన్ని చిత్తుగా ఓడించారండి. ఇది మరాథాన్ అనేటటువంటి ప్రదేశంలో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ మరాథాన్ అంటాం. ఈ బ్యాటిల్ ఆఫ్ మరాథాన్లో పర్షియా దేశం మీద ఏథెన్స్ నగరము విజయం సాధించింది అనేటటువంటి విషయాన్ని ఏథెన్స్ నగర వాసులకి చెప్పేదానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక వార్తావాహుణ్ణి, మిలిటరీ కొరియర్ ఫైడిపస్ అనేటటువంటి వ్యక్తిని తీసుకున్నారు. ఈ ఫైడిపస్ మరాథాన్ దగ్గర నుంచి ఏథెన్స్ నగరానికి ఏకబిగిన 40 కిలోమీటర్లు, సుమారుగా 25 మైళ్ళు ఏమో వస్తుందండి. అది ఏకబిగిన పరిగెత్తి ఏథెన్స్ నగర వాసులకి ఒక సమాచారాన్ని అందించారు. ఆ సమాచారం ఏంటంటే, మనము పర్షియా దేశం మీద విజయము సాధించాము, పర్షియా ఓడిపోయింది, ఏథెన్స్ గెలిచింది, గ్రీకు దేశస్థులు విజయం సాధించారు. అది ఆ వార్త యొక్క సమాచారం. ఈ వార్త ఇది న్యూట్రల్ న్యూస్ కాదు, ఇది న్యూట్రల్ న్యూస్ కాదు, తటస్థమైనటువంటి వార్త కాదు ఇది. ఇది దానికి ముందు మంచి అనేటటువంటి పదము సంతోషం కలిగించేటటువంటి, శుభాన్ని తెచ్చేటటువంటి వార్త కాబట్టి దాన్ని గుడ్ న్యూస్ అని, దాన్ని ఎవాంగెలియోన్ అన్నారు. అప్పుడు శుభవార్తను మోసుకొని వచ్చాడు ఫైడిపస్. మరాథాన్ నుంచి 25 కిలోమీటర్లు ఏకబిగిన పరిగెత్తుకుంటూ వచ్చి సువార్తని, మంచి వార్తని ఏథెన్స్ నగర వాసులకి చెప్పాడు. ఆయన ఆ దినానికి ముందు మరాథాన్ నుంచి స్పార్టాకి వెళ్ళి, స్పార్టా నుంచి మళ్ళీ మరాథాన్కి ఏకబిగిన పరిగెత్తి వచ్చాడు. సుమారుగా 150 కిలోమీటర్ల దూరం ఆయన పరిగెత్తాడండి 2 డేస్లో. ఏథెన్స్ నగరానికి ఆ సువార్త చెప్పి ఆయన చనిపోయాడు. అందువల్ల ఆయనకి గుర్తుగా ఆయన చేసిన దానికి మనకు ఈనాడు మరాథాన్ రేస్ అనేటటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది. ఆ మరాథాన్ దగ్గర ఆయన శిలా విగ్రహం కూడా ఉంది. ఇవన్నీ సరే, విషయం ఏమిటి అంటే అండి, శుభవార్తని మోసుకొని వచ్చారండి. యేసు ప్రభు యొక్క సువార్త అటువంటిదే. మనము యేసు ప్రభువులో మరణాన్ని జయించాము అనే విషయము సువార్తలో ఉంది. యేసు ప్రభువు ద్వారా మనము సాతాను చేతుల్లో నుంచి విడిపింపబడి విజయము పొందుతున్నాము అనేటటువంటి సమాచారం దాంట్లో ఉంది. యేసు ప్రభు ద్వారా
పరలోకంలో మనకు చోటు ఇవ్వబడింది, పరలోకంలోనికి మనము చేర్చబడతాం. వీ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మన పాపాలు క్షమించబడుతున్నాయి యేసు ప్రభువులో. మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడుతూ ఉంది. దేవుడు పరలోకంలో యేసు ప్రభు ద్వారా వాడబారినటువంటి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఇవన్నీ కూడా ఈ సువార్తలో, యేసు ప్రభు యొక్క సువార్తలో ఇమిడి ఉన్నాయండి. అందువల్ల దాన్ని ఏమన్నామంటే సువార్త అన్నాం. ఆ సువార్తని మోసుకొని వచ్చి వారు పాదములు ఎంతో సుందరమైనవి అని చెప్పి యెషయా ప్రవక్త ఆయన ప్రకటిస్తాడు. మంచి వార్త అండి. దట్స్ ఎ గుడ్ న్యూస్. ఈ 4 కుష్ఠరోగులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఏం చేశారంటే అండి, ఆ యొక్క మంచి వార్తని తమ దగ్గర దాచిపెట్టుకోకుండా పోయి పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా దాన్ని ప్రకటించారు. చూడండి, ఎందుకు సువార్తని ప్రకటిస్తాం? వై వీ ప్రీచ్ ద గాస్పల్, వై ఐ ప్రీచ్ ద గాస్పల్, వై మెనీ పీపుల్ హ్యావ్ ప్రీచ్డ్ ద గాస్పల్, దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు ప్రీచ్ ద గాస్పల్. కారణం ఏంటి అంటే వాళ్ళు క్రీస్తు ప్రభువులో దేవుని యొక్క పాప క్షమాపణని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాబట్టి ఆ పాపములు తొలగిపోయిన తర్వాత దేవుడిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సమాధానము, ఆ శాంతి వాళ్ళ హృదయంలోనికి ప్రవేశించింది. కాబట్టి ఆ యేసు ప్రభు నామంలో స్వస్థతలు పొందుకుంటున్నారు. కాబట్టి ఆ యేసు ప్రభు నామంలో అంతవరకు వారిని పట్టి పీడించినటువంటి దురాత్మలు, అపవిత్రాత్మలు విడిచి వెళ్ళిపోయాయి. కాబట్టి లూకాసు వార్త 8వ అధ్యాయంలో మీకు ఏం కనిపిస్తుందండి? మగ్దలేని మరియలో 7 దెయ్యములు ఉన్నాయి. యేసు ప్రభు ఆమెను వదలగొట్టాడు. గెరాసేనల ప్రాంతంలో ఆయన అక్కడ ఉండేటటువంటి దయ్యం పట్టినటువంటి వాడిని దయ్యం నుంచి ఎన్ని దెయ్యాలున్నా తెలుసా అండి మీకు? ఆ గెరాసేనల ప్రాంతంలో యేసు ప్రభు వాడిని దయ్యాల నుంచి విడిపించినప్పుడు వాళ్ళు ఉండేటటువంటి దయ్యాల సంఖ్య ఎంతో మీకు ఏమన్నా తెలుసా? ఇంగ్లీష్లో దాన్ని లీజియన్ అంటాం. లీజియన్ అంటే 6000 సంఖ్య కలిగినటువంటి రోమన్ బెటాలియన్ని లీజియన్ అంటామండి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ ఒక్క వ్యక్తిలో 6000 దురాత్మలు జీవిస్తూ ఉన్నాయి. వాడికి విడుదల కలిగించాడు. ఈ విధంగా యేసు ప్రభు తన దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలకి స్వస్థతని, అపవిత్రాత్మ నుంచి విడుదల, ఇవన్నీ కూడా ఆయన చేసుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన యందు పాప క్షమాపణ ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. మరణము ఇక మన మీద ఏలదు, నువ్వు తప్పకుండా చనిపోతావు, చనిపోయిన తర్వాత పునరుద్ధానుగా నువ్వు యేసు ప్రభు వలె లేస్తావు. అంటే పునరుద్ధానం అనేటటువంటి నీకు వాగ్దానం చేయబడింది. ఏంటి పునరుద్ధానం అంటే? నువ్వు శరీరంతో చనిపోతావు, నువ్వు పాతి పెట్టబడతావు, నీ శరీరము జీర్ణమైపోతుంది. కానీ యేసు ప్రభు పిలిచినటువంటి దినమున నీ శరీరము మహిమ శరీరంగా లేపబడి పరలోకంలో జీవించేదానికి అది సిద్ధమై ఆయత్తమై ప్రయాణమైపోతుంది. శరీరంతో నువ్వు తిరిగి లేస్తావు. కాబట్టి ఈ సువార్తలో ఉండేటటువంటి మంచి విషయం ఏంటంటే కేవలము ఆత్మ రక్షింపబడ్డం కాదు, దేహము కూడా దేవుడు విమోచించాడు. కొంతమంది ఏం చెప్పుకుంటారు? ఆత్మకి చావు లేదని చెప్పి చెప్పుకుంటారు, ఆత్మ వేరొక జన్మెత్తదని చెప్పి. ఆ విధంగా కాదు. యేసు ప్రభువులో నీ ఆత్మ రక్షించబడుతుంది, నీ దేహము రక్షించబడుతుంది, రెండు కూడా రక్షింపబడతాయి. సువార్త కాదా ఇది? మంచి వార్త కాదా నీకు? అందువల్ల దాన్ని సువార్త అని చెప్పి మనము ఇందాక చదివినటువంటిది ఒక చారిత్రక ఘట్టం. అంటే చరిత్రలో జరిగినటువంటిది, లిఖించబడినటువంటిది, కాల్పనిక గాథ కాదు, చరిత్రలో జరిగినటువంటిది. ఏం జరిగింది అక్కడ? 4 కుష్ఠరోగులు పట్టణము వెలుపల గేటు బయట నిలబడి, అయ్యా మీకు ఒక శుభ సమాచారం తెచ్చాము, ఆహారం సమృద్ధిగా ఉంది, ఇంకెవ్వరు కూడా మరణించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి 4 కుష్ఠరోగులు ప్రకటిస్తూ ఉన్నారండి. చూడండి, సువార్తని మోసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి దాని మీద కొద్దిగా ధ్యాస పెడదాం. కుష్ఠరోగులు అంటే శారీరక పరమైనటువంటి వైకల్యము కలిగినటువంటి వారు. సమాజంలో వాళ్ళని అనుమతించరు. సామాన్యమైనటువంటి సాంఘిక సంబంధాలు వాళ్ళకి లేవు. దేనివల్ల? కుష్ఠరోగం వల్ల. కానీ ఈ శారీరక వైకల్యం కలిగినటువంటి వీళ్ళు, జబ్బు కలిగినటువంటి కుష్ఠరోగులు ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు మోసుకొని వస్తూ ఉన్నారు. రెండోది, ఈ కుష్ఠరోగులు సమాజం చేత
వెలివేయబడినటువంటి వాళ్ళు, అవుట్కాస్ట్, సమాజము బయట వెలుపల నివసించేటటువంటి వాళ్ళు. మూడవది ఏంటంటే అండి, ఈ కుష్ఠరోగులు మిగిలినటువంటి వారి వలె వాళ్ళు కూడా ఆకలితో బహుగా బాధపడుచున్నటువంటి వారు. వీళ్ళలో గొప్ప ప్రత్యేకత అంటూ ఏమీ కూడా లేదు. కానీ దేవుడు ఆ సమయంలో క్షామంతో ఆకలితోటి మండిపోతూ చనిపోతూ ఉన్నటువంటి ప్రజలని రక్షించేదానికి దేవుడు ఎన్నుకున్నటువంటి సాధనములు ఏంటి అంటే, సమాజం చేత తృణీకరింపబడినటువంటి కుష్ఠరోగుల్ని ఆయన ఎన్నుకున్నాడండి. వైకల్యము, శారీరక వైకల్యము, జబ్బు, వ్యాధి కలిగినటువంటి వాళ్ళని ఎన్నుకున్నాడండి. అటువంటి వాళ్ళ చేత దేవుడు ప్రజలని రక్షించి వాళ్ళని ప్రాణాలని కాపాడేటటువంటి శుభవార్తని ప్రకటించేదానికి వాడుకున్నాడు. సమాచారము తెచ్చినటువంటి వాడి యొక్క శారీరక స్థితి ఆ కాలంలో దాన్ని పెద్ద ఎంచదగినటువంటిది కాదు, పెద్ద గొప్పది కాదు. కానీ దేవుడు దాన్ని పక్కన పెట్టేశాడు. ఈ దినమున దేవుడు నీకు రక్షణ ఇచ్చినప్పుడు, తన ఆత్మతో నిన్ను తృప్తిపరిచినప్పుడు, ఆయన నీ యొక్క జాతి, నీ యొక్క తెగ, నీ యొక్క భాష, నువ్వు స్త్రీవా పురుషుడివా, లేదంటే నీ రంగేంటి, నీ ఒంటి రంగేంటి, తెల్లవాడివా నల్లవాడివా, లేదంటే గోధుమ రంగు వర్ణం కలిగినటువంటి వాడివా, పసుపు రంగు వర్ణం కలిగినటువంటి వాడివా, ఇవన్నీ కూడా దేవుడు చూడు. ఆయన యేసు ప్రభు రక్తంతో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి తన ఆత్మతో నింపిన తర్వాత నువ్వు ఎంత పేదవాడివైనా సరే, ఎంత దీనస్థితిలో నువ్వు ఉన్నా సరే, ఆయన నిన్ను తన సువార్తని ప్రకటించుకునేదానికి ఆయన ఉపయోగించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అపోస్తలుడైనటువంటి పేతురు యేసు ప్రభుతో మాట్లాడుతూ నావలో ఏమంటాడంటే, లార్డ్ డిపార్ట్ ఫ్రమ్ మీ, ఐ యామ్ ఏ సిన్నర్ అంటాడు. యేసు ప్రభు దానికి ఏమంటాడంటే, హెన్స్ ఫోర్త్ యు విల్ బి ఏ ఫిషర్ ఆఫ్ మెన్. ఇది మొదలుకొని నువ్వు మనుషులను పట్టేటటువంటి జాలరిగా నేను నిన్ను మార్చబోతూ ఉన్నా అన్నాడు. పేతురికి తన గురించి అభిప్రాయం ఏంటంటే, నేను పాపము చేసినటువంటి వాడును, నాకు యోగ్యత లేదు అనేటటువంటి భావము. యేసు ప్రభుతో సహవాసం కానీ, యేసు ప్రభు దగ్గర ఉండేదానికి కానీ నాకు ఏమాత్రం కూడా యోగ్యత లేదు అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పేతురు. కానీ యేసు అటువంటి స్వభావం కలిగి పాపంలో పతనమై ఉన్నటువంటి పేతురును పట్టుకొని ఆయన పైకి లేపి, ఆయన్ని కడిగి శుద్ధి చేసి ఆత్మచేత నింపి ఆయన్ని తన పనిముట్టుగా ఆయన వాడుకున్నాడు. కుష్ఠరోగుల్ని ఆయన వాడుకున్నాడు ఒక మంచి వర్తమానమును ఆయన ప్రకటించేదానికి, ఒక మొత్తం పట్టణానంతా కూడా రక్షించుకునేదానికి ఈ వెలివేయబడినటువంటి బలహీనులైనటువంటి రోగం కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఉపయోగించుకున్నాడండి. నిన్ను కూడా ఆయన ఉపయోగించుకుంటాడు. నీ వైపు నువ్వు చూసుకోవద్దు, యేసు వైపు చూడు. యేసు తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆయన తన పరిశుద్ధాత్మతో నింపినప్పుడు నీ యొక్క జీవితము, నీ యొక్క హృదయము, నీ యొక్క ఆలోచన, నీ యొక్క వైఖరి సమస్తంలో కూడా సంపూర్ణమైనటువంటి మార్పు ఆయన తీసుకొని వస్తాడు. నువ్వు ఆయన సమాచారాన్ని ప్రకటించేటటువంటి ఒక గొప్ప సాధనంగా నువ్వు వాడుకోబడతావు. ప్రజలు నిన్ను తృణీకరించవచ్చు. కుష్ఠరోగులు ఎక్కడ పెట్టారండి? ప్రజలు, పట్టణస్థులు బయట పెట్టేశారు. అయ్యా పట్టణం బయట ఉండండి, లోపలికి ఎట్టి పరిస్థితుల్లో రావద్దని. కానీ బయట పెట్టినటువంటి వీళ్ళే వచ్చి ఆ పట్టణాన్ని కాపాడేదానికి కారణమయ్యారు. దేవుడు నిన్ను ఆ విధంగా వాడుకుంటాడు. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం నుంచి ప్రారంభించి, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవలను అమ్మబడను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబోటకు నిర్ణయింపబడగా, రాజు దైవజను యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల చేత త్రొక్కుడు చేత అతను మరణమాయను. మరియు రూపాయి 1 2 మానికల యవలను రూపాయి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోన్లో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. అంత భయంకరమైనటువంటి క్షామంలో నుంచి దేవుడు ఆ పట్టణస్థుల్ని ఆయన రక్షించాడండి. దేవుడు చెయ్యలేనటువంటిది ఏదీ లేదు. నీ జీవితంలో నీకెంత క్షామం ఉందో నాకు తెలియదు.
నువ్వు ఎటువంటి కఠోరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు యేసు వైపు చూస్తే ఆయన దగ్గర నుంచి నీకు పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. రాజు ఎలీషా దగ్గరకు పోయాడు, మంచి ఉద్దేశంతో పోలా. ఆయన తలని తీసేస్తానని చెప్పి చాలా పరుషంగా మాట్లాడుకుంటూ ఎలీషా యొక్క మీద దాడి చేసేదానికి ఆయన పోయాడండి. కానీ దేవుడు ఆయనకు ఒక మాటను తెలియపరిచాడు. రేపు ఈ సమయానికి ఇదిగో ఇంత గొప్ప విడుదల నేను అనుగ్రహించబోతూ ఉన్నానని చెప్పి. ఆ దినమున ఎలీషా, ఈ దినమున నువ్వు పోవలసినటువంటి వ్యక్తి, అడగవలసినటువంటి వ్యక్తి, వేడుకోవలసినటువంటి వ్యక్తి, హత్తుకోవలసినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఆ యేసు నిన్ను ఆ భయంకరమైనటువంటి క్షామం నుంచి రక్షించగలిగినటువంటి దేవుడు. నీ పరిస్థితులను ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. నీకు విడుదల ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడగు దేవుడు. ఆకాశానికి భూమికి ఆయన ప్రభు. ఆయన ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు, ఒక క్షేత్రానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు. సర్వ సృష్టికి ఆయన దేవుడై ఉన్నాడండి. అటువంటి దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి నువ్వు పో. తర్వాత శుభ సమాచారాన్ని దాచిపెట్టుకోవడము అనేటటువంటిది అంగీకారం కాదు. నువ్వు రక్షింపబడి ఎంతకాలం అయిందో, పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, దేవుని యొక్క వాక్యం తెలుసు. కానీ ఆ దేవుని యొక్క సువార్తని బయట అన్యులతో నువ్వు మాట్లాడేటప్పుడు, స్నేహితుల దగ్గర కావచ్చు, ఆఫీసులో కావచ్చు, కాలేజీలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వాణిజ్యంలో కావచ్చు, నేను క్రైస్తవుడినే కాదు అన్నటువంటి నటన నువ్వు చేస్తూ ఉన్నావా? లేకపోతే యేసు ప్రభు నీ జీవితంలో నువ్వు చేసినటువంటి, దేవుడు నీకు చేసినటువంటి గొప్ప కార్యాలని ధైర్యంగా పంచుకుంటున్నావా లేదా అనేటటువంటి నువ్వు ఆలోచించుకో. శుభ సమాచారాన్ని నువ్వు దాచిపెట్టకు. కుష్ఠరోగులు ఏమన్నారంటే, ఈ శుభ సమాచారం, ఈ దినము శుభదినము, దీన్ని దాచిపెట్టుకోకూడదు, ప్రజలకి చెప్పాల. నీకు ఒక విషయం తెలుసు, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవుని యొక్క సమాధానాన్ని పొందావు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, నీకు దేవుని యొక్క వాక్యం తెలుసు. కానీ బయటికి వెళ్ళినప్పుడు పిరికితనం చేతనో వేరొక కారణం చేతనో నేను అసలు క్రైస్తవుడినే కాదు అనేటటువంటి నటన నువ్వు చేస్తూ ఉన్నావేమో. కుష్ఠరోగులను చూసి నువ్వు నేర్చుకో. వాళ్ళు నైతికపరమైనటువంటి బాధ్యతతోటి ఒత్తిడి చేయబడ్డారు. దట్ వాజ్ దైర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. The reason why they proclaimed that gospel was, it was a moral responsibility of those lepers. ఆ సువార్తని ప్రకటించడం, ఆ మంచిదనం ప్రకటించడం అనేటటువంటిది నైతికమైనటువంటి బాధ్యతగా వాళ్ళు భావించారండి. ఎవరో ప్రోద్బలం చేత పోవడం కాదు. ఇట్ వాజ్ ద ఎథిక్స్. ఆ మంచితనం అనేటటువంటిది వాళ్ళని ప్రేరేపించింది. నువ్వు ఏం ప్రకటిస్తున్నావో, ఒకవేళ ప్రకటిస్తున్నావేమో, ఏం ప్రకటిస్తున్నావు? ఈ దినమున ఒక విషయాన్ని గురించి మనము మాట్లాడుకున్నాం. ఏంటి అంటే, ఎందుకు సువార్తను ప్రకటిస్తాం? ఆ రీజన్ ఏంటి? మనము దేవుని యొక్క సమాధానాన్ని వ్యక్తిగతంగా అనుభవించాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం. దేవుని యొక్క స్వస్థతలను అనుభవిస్తూ ఉన్నాం. ఇరుకులో, ఇబ్బందుల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానాలను పొందుకొని సంతోషిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి మేళ్ళని, విస్తారమైనటువంటి మేళ్ళని, అనేకమైనటువంటి మంచి వాటిని దేవుని హస్తం ద్వారా, యేసు ప్రభు ద్వారా మనం పొందుకున్నాం. దాన్ని దాచిపెట్టుకుని నాకేమీ జరగడం లేదు అన్నట్టు భావనతోటి నువ్వు ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఆ సువార్తను నువ్వు సమర్థిస్తూ ఉన్నావా? దానికి నువ్వు సహాయం చేస్తూ ఉన్నావా? ఏం చేస్తూ ఉన్నావు నువ్వు? చూడు, ఒకానొక దినాన మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆ న్యాయపీఠం ముందు మనము నిలబడినప్పుడు, దేవుడు నిన్ను రక్షింపబడ్డావా, నీ పాపాలు క్షమించబడ్డావా అనేటటువంటి విషయాన్ని ఆయన అడగడు. నువ్వు రక్షింపబడ్డావు, యేసు ప్రభు ద్వారా నువ్వు విమోచించబడ్డావు, పరలోకంలోకి అడుగు పెట్టావు. అది జరిగిపోయిన తర్వాత నువ్వు యేసు ప్రభువుకి చేసినటువంటిది ఏంటి? ఆయన నీకు ఇది చేశాను కాబట్టి నాకు ఇది చేయమని చెప్పి ఆయన ఏమి నిన్ను ఒత్తిడి ఏమి చేయడంలే. కానీ నీ గ్రాటిట్యూడ్,
నీ కృతజ్ఞతాభావం అనేటటువంటి నీలో ఉంటే ఆయనకి ఏం చేసావు? నువ్వు పోయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఏం తీసుకెళ్తావు? బలా మంచి సేవకుడా అని నిన్ను అడిగేదానికి, బలా మంచి సేవకురాలా అనేదానికి నీ దగ్గర ఏముంది? వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ హిమ్? ఆయన యొక్క వధువు కోసం, ఆ సంఘ వధువు కోసం, లేదంటే యేసు ప్రభు యొక్క సంఘం కోసం నువ్వు ఏం చేసావు? వాట్ హ్యావ్ యూ డన్? నశించిపోతున్నారు, కళ్ళెత్తి చూడు, నశించిపోతున్నారు. అబద్ధంలో పట్టబడినటువంటి వాళ్ళు, భ్రమల్లో ఉండేటటువంటి వాళ్ళు, లోకం యొక్క ఆకర్షణలో పడి కొట్టుకొని పోతూ ఉన్నటువంటి వాళ్ళు, సాతాను యొక్క చేతుల్లో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు, మరణము చేతుల్లో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఇదిగో దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించకుండా ఆ విధంగా కొట్టుకొని పోతూ ఉన్నారు. నువ్వు ఎక్కడైనా అడ్డుకట్ట వేసావా? ఎవరితో అయినా యేసుప్రభు యొక్క సువార్తను గురించి ప్రకటించావా? వారి జీవితాల్లో మార్పు కలిగేదానికి ఏదన్నా చిన్నగా ఏదైనా చేసావా? ఏం చేసావు? నువ్వు చూడు, కళ్ళెత్తి చూడు, ఎంతమంది నశించిపోతారు. వాళ్ళ యొక్క నిత్యమైనటువంటి, అంటే నిత్యత్వంలో ఏ ప్రదేశంలో వాళ్ళు ఉంటారో ఒకసారి నువ్వు ఆలోచించు. నిత్య నరకంలోనికి ప్రవేశిస్తారా, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు చెప్పకపోతే వేరే దారి లేదు. దేవుడు సువార్తను ప్రకటించేదానికి మానవుల్ని వాడుకుంటాడు, కానీ దేవదూతలను ఆయన వాడుకోడు. ఫిలిప్పుతోటి దేవుడు సువార్త ప్రకటింపబడి చేసేటప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఫిలిప్పుతోటి అక్కడికి పోయి ఆ గాజాకి వెళ్ళేటటువంటి ఆ రోడ్డులో అక్కడ నిలబడు, అక్కడ ప్రయాణం అయిపో అని చెప్పింది. కానీ ఆ దూత పోయి అదిగో ఆ ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి ఆ అధికారికి సువార్తను ప్రకటించలే. దేవుని యొక్క దూత పేతుర్ని చెరసాల్లో నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చింది, కానీ ఆ దూత దేవుని యొక్క సువార్తను ప్రకటించలే. సువార్తను ప్రకటించేటటువంటి భారము మానవుల మీద పెట్టబడింది. ఆ మానవుల్లో యేసు ప్రభు రక్షణ పొందినటువంటి వాళ్ళ మీద ఆ భారము పెట్టబడింది. నువ్వు రక్షణ పొంది ఉంటే ఆ యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించేదానికి నువ్వు ఏం చేసావు ఇంతవరకు? వాట్ హ్యావ్ యూ డన్? కుష్ఠు రోగులు నీ ముందు ఈ దినమున నిలుస్తూ ఉన్నారు. వాళ్ళ ఎథికల్ సెన్స్ అనేటటువంటిది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. వాళ్ళ నైతికమైనటువంటి బాధ్యతను వాళ్ళు ఎంత చక్కగా గుర్తించారో గుర్తుపెట్టుకో. ఇంత మంచిని మనం అనుభవించాం. వీ హ్యావ్ ఎంజాయ్డ్ సో మెనీ గుడ్ థింగ్స్. షుడ్ వీ హైడ్ ఇట్ ఫ్రమ్ దోస్ పీపుల్ హూ ఆర్ పెరిషింగ్? వాళ్ళు అనుకున్నారు మనము దాచిపెడదామా ఈ విషయాన్ని, మనం మాత్రమే ఎంజాయ్ చేస్తామా? కాదు, అందరితో పంచుకున్నారండి. నువ్వు ఆ సువార్తని పంచుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. దేవుడు నిన్ను తప్పకుండా నీ పరిచర్యలో నిన్ను ఆశీర్వదించి దీవించి నిన్ను ఆయన ఫలింప చేస్తాడండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామములో ఆమేన్.